తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడూ లేనంత హుషారుగా కనిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? చాలా నెలల తర్వాత 1వ తారీఖే వారికి జీతాలు పడ్డాయి. మనలో చాలా మంది సర్కారు కొలువు టార్గెట్గా పెట్టుకొని కష్టపడి చదువుకుంటారు. కానీ కొందరు మాత్రమే ఉద్యోగం సాధిస్తుంటారు. అయితే సర్కారు కొలువు అంటే 1వ తారీఖున జీతం, అనేక సదుపాయాలు, సమాజంలో మంచి గౌరవం ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇంకా సర్కారు జాబ్కు ఉంటే క్రేజ్ వేరుగా ఉంటుంది. అయితే తెలంగాణలో గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు జీతం ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేసేవారు. చాలాసార్లు నెలలోని 2వ వారం లేదా 10వ తేదీన శాలరీలు పడేవి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులై కూడా డబ్బుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది సర్కార్ను తిట్టుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అనేక శాఖలను ప్రక్షాళన చేసి పరిపాలనను మెల్లగా గాడిలోకి పెడుతుంది.